డివైన్ డాక్టర్ ఎపిసోడ్ 1 నుండి 5 మీరు వింటుంది యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్. గురూజీ, రేపు నేను నా పాఠశాల పరీక్షల కోసం జిల్లా పట్టణానికి వెళ్తున్నాను, అందువల్ల ప్రతిరోజూ మిమ్మల్ని దర్శించలేను. ఇదిగోండి, మీకు ఇష్టమైన 10 ఏళ్ల నాటి నయనతార మద్యం మరియు అరటి ఆకులలో చుట్టిన మీకు ఇష్టమైన సాధువు కోడి. ఈరోజు మనం కడుపు నిండా తాగి తిందాం. నేను కడుపు నిండా తాగి తిందాం అని శ్వేతగిరి కొండపై ఉన్న ఒక సమాధి ముందు ఒక యువకుడు అన్నాడు. అతను తన ముందు ఒక నయనతార మద్యం కుండను, ఒక సాధువు కోడిని పట్టుకున్నాడు. దాని పక్కన 2 పింగాణీ గిన్నెలు ఉంచబడ్డాయి. అతను తనలో తాను గొణుగుతూ ఆ గిన్నెలలోకి మద్యాన్ని పోసుకున్నాడు. ఈ యువకుడి పేరు దేవాంశ కులకర్ణి. అతను శ్వేతగిరి కొండ పాదాల వద్ద ఉన్న కులకర్ణి వాడికి చెందిన ఒక గ్రామస్థుడు. అతని గురువు ఋషియతన్ను ఈ సమాధిలోనే ఖననం చేశారు. దేవాంశ్ 8 ఏళ్ల వయసు నుండి ఋషియతన్ వద్ద సాధన చేసి 14 ఏళ్ల వయసులో ఆయన మరణించే వరకు ఆయనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఋషియతన్ మరణించిన 2 సంవత్సరాల తరువాత దేవాంశ్ 16 ఏళ్ల యువకుడు. అతను మాల్గుడి నంబర్ 1 హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరినందున రేపు నగరానికి వెళ్తూ తన గురువుకు వీడ్కోలు పలకడానికి ఈరోజు వచ్చాడు. తన గురువు ఋషియతిన్ గురించి చెప్పాలంటే, దేవాంశ్ 6 ఏళ్లపాటు ఆయనను ఆధ్యాత్మిక సాధనలో అనుసరించినప్పటికీ ఆయన జీవితం గురించి అతనికి పెద్దగా తెలియదు. ఆయన కన్నుమూసే ముందు వరకు ఆయన పేరు కూడా తెలియదు. మొదటి నుండి అతని గురువు అస్థిరమైన మానసిక స్థితులతో ఉన్న ఒక పిచ్చి ముసలివాడు. ఋషియతిన్ గ్రామంలో అరుదుగా కనిపించేవాడు. ఎక్కువగా శ్వేతగిరి కొండలలోని ఒక శిథిలమైన చిన్న ఆశ్రమంలో నివసించేవాడు. ఆయన గ్రామానికి వచ్చినప్పుడు తరచుగా పిచ్చి స్థితిలో ఉండేవాడు. ఆ ముసలివాడిని అలాంటి స్థితిలో చూసి అల్లరి గ్రామ పిల్లలు ఆయనపై కుళ్ళిన పండ్లు, మట్టి విసురుతూ సరదాగా తరుముకునేవారు. స్వతహాగా మర్యాదస్థుడు, దయగలవాడైన దేవాంశ కులకర్ణి ఇతర అల్లరి పిల్లలలా ఉండేవాడు కాదు. తన స్నేహితులు ఆ ముసలాయన మీద సరదాగా వస్తువులు విసరడం చూసినప్పుడల్లా అతను వెంటనే ఋషియతిన్ను రక్షించడానికి పరుగెత్తుకెళ్లేవాడు. దాని ఫలితంగా అతని ఒళ్లంతా మట్టి అంటుకునేది. ఒకసారి దేవాంశ ఋషియతిన్ను కాపాడుతూ మళ్లీ మట్టి అంటుకున్నప్పుడు ఋషియతిన్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆయన ఇతర పిల్లలను తరిమివేసి చాలాసేపు దేవాంశ వైపు చూసిన తర్వాత అకస్మాత్తుగా, నన్ను నీ గురువుగా అంగీకరించి నాతో పాటు ధ్యానం చేస్తావా అని అడిగారు. దేవాంశ తల ఊపబోయాడు. కాని ఋషియతిన్ యొక్క దీనమైన తెల్ల జుట్టు, చిరిగిన బట్టలు చూసి అప్రయత్నంగా తల ఊపి అంగీకరించాడు. ఋషియతిన్ ఆనందంతో ఉప్పొంగిపోయి వెంటనే దేవాంశను తన శిష్యుడిగా లాంఛనంగా స్వీకరించడానికి అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లారు. దేవాంశ తల్లిదండ్రులు సహజంగానే తమ కొడుకును ఒక పిచ్చి ముసలాయన దగ్గర శిష్యరికం చేయడానికి నిరాకరించారు. ఆ సమయంలో అతను పూర్తిగా మామూలుగానే కనిపించినప్పటికీ దేవాంశ్ తల్లిదండ్రుల తిరస్కారం వల్ల అతను ఇంకా మానసికంగా కుంగిపోయి ఉన్నాడో లేదో తెలియదుగాని ఋషియతిన్ స్థైర్యం మళ్లీ సడలింది మరియు అతను తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. అప్పటినుండి అతను అప్పుడప్పుడు దేవాంశ్ను కలుస్తూ ఉండేవాడు. ఋషియతిన్ యొక్క కలత చెందిన స్థితిని, తమ కొడుకును నిరంతరం వేధించడాన్ని చూసి దేవాంశ్ తల్లిదండ్రులు అతను తమ కొడుకుకు హాని చేస్తాడేమోనని భయపడ్డారు. అతన్ని కొన్నిసార్లు కలిసిన తర్వాత వారు అతన్ని తరిమివేయడానికి ప్రయత్నించకుండా ఉండలేకపోయారు. వారు ఎంత గట్టిగా అతన్ని తరిమివేయడానికి ప్రయత్నించినా ఋషియతిన్ ప్రతి కొన్ని రోజులకొకసారి వస్తూ ఉండేవాడు. కాని దేవాంశ్ తల్లిదండ్రులు అతన్ని తరిమివేయాలని నిశ్చయించుకుని తమ కొడుకు దగ్గరకు రానివ్వలేదు. ఒకరోజు దేవాంశ్కు అకస్మాత్తుగా తగ్గని తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో వైద్యులు ఆందోళన చెందారు. కన్నీళ్లతో, నిస్సహాయంగా దేవాంశ్ తల్లిదండ్రులు అతన్ని చికిత్స కోసం నగరానికి పంపడానికి సిద్ధమవుతుండగా ఋషియతిన్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై దేవాంశ్ను ఎత్తుకుని పారిపోయాడు. భయంతో వణికిపోతున్న దేవాంశ్ తల్లిదండ్రులు అతన్ని వెంబడించారు. విచిత్రమైన విషయానికి ఏమిటంటే, ఋషియతిన్ తెల్ల జుట్టు ఉన్న ఒక ముసలివాడిలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చేతుల్లో బిడ్డను మోస్తున్న దేవాంశ్ తండ్రి కంటే వేగంగా పరిగెత్తి త్వరలోనే అడవిలోకి అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో దేవాంశ్ తల్లిదండ్రులు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక పిచ్చి ముసలివాడు తమ కొడుకును అడవిలోకి లాక్కెళ్లడం, ఆపై అతను అకస్మాత్తుగా మాయమవడం వారు చూశారు. వారి కళ్ల నుండి కన్నీళ్లు ధారగా కారాయి. తమ కొడుకు జ్వరం తగ్గకపోవడంతో ఏదైనా చెడు జరుగుతుందేమోనని వారు భయపడ్డారు. కాని వారు తమ కొడుకు కోసం కొండలన్నీ వెర్రిగా వెతుకుతుండగా వారికి ఆశ్చర్యం కలిగేలా దేవాంశ్ అకస్మాత్తుగా ఒక చిన్న అటవీ మార్గం నుండి వారి వైపు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను చాలా ఉల్లాసంగా కనిపించడమే కాకుండా చురుకుగా నడిచాడు. ఇంతకుముందు అతనికి వచ్చిన జ్వరం లేదు. దానివల్ల అతను నిలబడటానికి కూడా కష్టపడేంతగా మగతగా, బలహీనంగా ఉండేవాడు. ఆ రోజు నుండి దేవాంశ్ తల్లిదండ్రులు తమ కొడుకును అప్పుడప్పుడు పిచ్చిగా, అప్పుడప్పుడు మామూలుగా ప్రవర్తించే ఋషియతిన్ వద్ద చేర్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరంగా, దేవాంశ్ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత ఋషియతిన్ అకస్మాత్తుగా దాదాపు పూర్తిగా మామూలు స్థితికి వచ్చారు. అతను దాదాపు పూర్తిగా మామూలు స్థితికి వచ్చినప్పటికీ అతనికి గడిచిన సంఘటనలు గుర్తులేవు, తన పేరు కూడా తెలియదు. తరువాత దేవాంశ్ తల్లిదండ్రులు ఋషియతిన్ తల వెనుక ఒక గుర్తును గమనించి అతనికి తలకు గాయం అవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించారు. వారు ఋషియతిన్ను పరీక్ష కోసం నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నారు.
కాని ఋషి యతిన్ మొండిగా నిరాకరించారు. దాంతో వారు ఏమీ చేయలేకపోయారు. అదృష్టవశాత్తు యతిన్ మహర్షికి తన గతం గుర్తులేకపోయినా, అప్పుడప్పుడు మానసిక స్పష్టత కోల్పోయినా, ఆయనకు ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన విషయాలు గుర్తుండేవి. ఆయన దేవాంశునికి యంత్రాలను ఎలా తయారు చేయాలో, వివిధ మూలికలను ఎలా గుర్తించాలో, మర్మాన్ని ఎలా కనుగొని కొట్టాలో, మరియు ప్రాణాయామం ఎలా సాధన చేయాలో నేర్పించారు. ఈ బోధనలు చేస్తున్నప్పుడు యతిన్ మహర్షి ఎల్లప్పుడూ దేవాంశుని కొండపై ఉన్న శిథిలావస్థలో ఉన్న ఆశ్రమానికి తీసుకువెళ్లేవారు మరియు దేవాంశుని తల్లిదండ్రులను తనను చూడకుండా నిషేధించారు. అదృష్టవశాత్తు యతిన్ మహర్షి యొక్క ఆధ్యాత్మిక సాధనను అనుసరించిన తరువాత దేవాంశుడు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు మరియు అసాధారణంగా తెలివైనవాడుగా, చురుకైనవాడుగా మారాడు. అతను తన వయస్సు గల ఇతర పిల్లల కంటే చాలా వేగంగా విషయాలను నేర్చుకున్నాడు. అతను చాలా బలంగా కూడా ఉండేవాడు. అందువల్ల దేవాంశుని తల్లిదండ్రులు తమ కుమారునికి బోధించడానికి యతిన్ మహర్షిని అనుమతించారు. కొన్నిసార్లు వారికి ఆసక్తి కలిగినా, యతిన్ మహర్షి తన సొంత నియమాలతో ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చిన ఒక రహస్య వ్యక్తి అయి ఉంటాడని వారు భావించారు. కాబట్టి దేవాంశుడు యతిన్ మహర్షి నుండి నిజంగా ఏమి నేర్చుకున్నాడో అడగకుండా వారు తప్పించుకున్నారు. తల్లిదండ్రులుగా తమ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మిగతావన్నీ ద్వితీయమైనవే. 2 సంవత్సరాల క్రితం వేసవిలో ఋషి యతిన్ తన చివరి క్షణాల దెబ్బలకు లొంగిపోయి కన్నుమూశారు. తన చివరి క్షణాలలో, బహుశా తన మరణానికి ముందు చివరి మెరుపులా, ఆయనకు అకస్మాత్తుగా కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వచ్చాయి. దురదృష్టవశాత్తు ఆయనకు సమయం పరిమితంగా ఉంది, మరియు దేవాంశ్కు ఆ జ్ఞాపకాలలో ఒక చిన్న భాగం మాత్రమే గుర్తుకు వచ్చింది. అప్పుడే అతను చివరకు తన గురువు పేరును తెలుసుకున్నాడు. దేవాంశ్ తన గురువుతో గడిపిన గతంలోని చిన్న చిన్న క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. అతని పింగాణి గిన్నెలోని ద్రాక్షారసం ఒలికిపోయే వరకు, ఆ తర్వాత అతను అకస్మాత్తుగా వాస్తవంలోకి వచ్చాడు. అతను తన కళ్ళ అంచుల నుండి కన్నీళ్లను తుడుచుకున్నాడు. నయనతార ఆ గిన్నెలోని ద్రాక్షారసాన్ని ఋషి యతిన్ సమాధిపై పోసి, ఆ తర్వాత మరో గిన్నెను తీసుకుని, అది ఖాళీ అయ్యే వరకు తాగేసింది. ఇంకా కొంత యవ్వనంగా, అమాయకంగా ఉన్న ఆమె ముఖంపై సిగ్గుతో కూడిన ఎరుపుదనం కనిపించింది, కాని అది వెంటనే మాయమైంది. గురూజీ, మీరు వెళ్ళిపోయినప్పటి నుండి నేను ప్రతిరోజూ శ్రద్ధగా సాధన చేశాను, ఎప్పుడూ ఏమరపాటుకు గురికాలేదు. మీరు నాకు నేర్పిన నైపుణ్యాలను నేను ఇతరులకు ఎన్నడూ ప్రదర్శించలేదు, ఏ దుష్కార్యానికి ఉపయోగించలేదు. నిశ్చింతగా ఉండండి, నేను ఎక్కడికి వెళ్ళినా మీ బోధనలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. దేవాంశ్ ఋషి యతిన్ కోసం మరో గిన్నెడు నయనతారను నింపి, తను ఒక గ్లాసు తాగి, కొంత సాదు చికెన్ కూడా తిన్నాడు. మరియు గురూజీ, మీకోసం ఒక శుభవార్త ఉంది. ఈ ఉదయం సాధనలో నేను చివరకు ప్రాణ సాధనలో 3వ స్థాయికి చేరుకున్నాను. నేను ఇంత త్వరగా పురోగతి సాధిస్తానని మీరు బహుశా ఊహించి ఉండరు. ఇదంతా మీరు నాకు ఇచ్చిన త్రిభుజ కొలిమి లాకెట్టు వల్లే సాధ్యమైంది. దానిలో మరో విశ్వముంది. మన యంత్ర రసాయన శాఖకు మూలపురుషుడైన ఋషి గుహనుని ఆధ్యాత్మిక అంతర్దృష్టులు అందులో ఉన్నాయి. దానిలో నవరత్న 9 అమృత రహస్య గ్రంథంలోని ఒక పూర్తి భాగం కూడా ఉంది. దురదృష్టవశాత్తు ఈ రహస్యం చాలా ఆలస్యంగా వెల్లడైంది. లేకపోతే మీరు బహుశా ఈ అమృత గ్రంథం ద్వారా ప్రేరణ పొంది ఉండేవారు కాదు మరియు మీ శిష్యుడిని ఇంత త్వరగా విడిచిపెట్టి ఉండేవారు కాదు. ఆ వేప చెక్క ఖడ్గ లాకెట్ మామూలుగానే కనిపించింది అని దేవాంశ్ తన మెడలో వేలాడుతున్న ఒక చిన్న వేప చెక్క ఖడ్గ లాకెట్ను తీసుకుంటూ అన్నాడు. కాని దేవాంశ్ దాన్ని తాకగానే దాని నుండి ఒక లేత ఆకుపచ్చ కాంతి వెలువడింది మరియు దానికి వేప చెక్క వాసన వచ్చింది. నిజానికి అక్కడ మరొక పురాతన త్రిభుజ భట్టి లాకెట్ వేలాడుతోంది. దానిని ఋషి యతిన్ తన మరణ సమయంలో అతనికి ఇచ్చారు. యాదృచ్ఛికంగా దేవాంశ్ తన రక్తం చుక్కను దానిపై చిందించాడు మరియు ఆ త్రిభుజ భట్టి అతని రక్తంతో చర్య జరిపి అతని శరీరంలోకి ప్రవేశించి జాడ లేకుండా అదృశ్యమైంది. సరిగ్గా అదే క్షణంలో ఆధ్యాత్మిక సాధనకు, ముఖ్యంగా వైద్యం మరియు అమృతాల తయారీకి సంబంధించిన అపారమైన జ్ఞానం దేవాంశ్ మనస్సును వివరించలేని విధంగా ముంచెత్తింది. వాస్తవానికి దేవాంశ్ తన గురువు అయిన ఋషి యతిన్ వద్ద 6 సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన చేసి ప్రాణసాధనలో 2వ స్థాయికి మాత్రమే చేరుకున్నాడు. కాని త్రిభుజ భట్టి లాకెట్టును మరియు సంపూర్ణ నవరత్న అమృత శాస్త్రాన్ని పొందిన తరువాత తనకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించిందని అతను గ్రహించాడు. అతని ఆధ్యాత్మిక సాధన వేగం గణనీయంగా పెరిగి కేవలం 2 ఏళ్లలోనే 3వ స్థాయికి చేరుకున్నాడు. తన గురువుతో మాట్లాడుతూ భోజనం చేస్తున్నప్పుడు దేవాంశ్ కులకర్ణి 5 కిలోల మద్యం ఉన్న కుండను ఖాళీ చేశాడన్న విషయాన్ని కూడా గమనించలేదు. కేవలం 16 ఏళ్ల వయసున్నప్పటికీ అతని ముఖంపై కొద్దిగా సిగ్గుతో కూడిన ఎరుపుదనం తప్ప మత్తుకు సంబంధించిన ఏ లక్షణాలూ కనిపించలేదు. కుండ ఖాళీ అవ్వడం చూసి దేవాంశ్ చివరకు మాట్లాడటం ఆపేశాడు. అతను తన గురువు సమాధి వద్ద 3 సార్లు గౌరవపూర్వకంగా నమస్కరించాడు. ఆ తర్వాత అతను లేచి ఒక ఇరుకైన దారి వెంట కొండ దిగివచ్చాడు. ఆ దారి కలుపు మొక్కలతో నిండిపోయి ఉండటంతో దానిపై దాదాపు ఎవరూ నడవలేదని స్పష్టమైంది. ఆ దారి చివరన కులకర్ణివాడి ఉంది. కులకర్ణివాడి ఒకప్పుడు పేద, ఏకాంత కొండ గ్రామం. కాని ఇటీవలి సంవత్సరాలలో మాల్గుడి జిల్లాలో పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందింది. నగరవాసులు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందడానికి వినోదం కోసం కొండలకు వెళ్లేవారు.
మాల్గుడి జిల్లాలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన శ్వేతగిరి కొండల పాదాల వద్ద నెలకొని ఉన్న కులకర్ణివాడి ఈ అభివృద్ధి వల్ల ప్రయోజనం పొందే అదృష్టాన్ని పొందింది. ఆ గ్రామంలో తారు రోడ్లు నిర్మించడమే కాకుండా పర్యాటకుల తాకిడి వల్ల చాలా మంది గ్రామస్తులు తమ ఇళ్లలోనే చిన్న దుకాణాలు లేదా హోంస్టేలు తెరిచి బయటకు వెళ్లకుండానే డబ్బు సంపాదించడం ప్రారంభించారు. పర్యాటకులను ఆకర్షించడానికి గ్రామస్తులు తమ పూర్వీకుల ఇంటిని ప్రచారం చేస్తూ కులకర్ణివాడి గుప్త యుగానికి చెందిన గొప్ప యోగి, రసవాది మరియు వైద్యుడైన ఋషి గుహనుడి జన్మస్థలమని చెప్పుకున్నారు. మొదట పర్యాటకులను ఆకర్షించడానికి గ్రామ పెద్దలు అల్లిన కట్టుకథ అని భావించి దేవాంశ్ దీనిని నమ్మలేదు. కాని అతని శరీరంలో త్రిభుజాకార భాట్టి లాకెట్టును పొదిగినప్పుడు, అతని మనసు వివిధ కొత్త సమాచారంతో నిండినప్పుడు తాను నిజంగానే ఋషి గుహనుడి వంశస్థుడని అతను గ్రహించాడు. అందుకే యంత్ర రసాయన శాఖ పితామహుడైన ఋషి గుహన్ అతనికి ఇచ్చిన త్రిభుజాకార భట్టి లాకెట్టుతో అతని రక్తపు చుక్క చర్య జరిపింది. దేవాంశ్ తల్లి సుజాత కులకర్ణి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసేది మరియు అతని తండ్రి శంకర్ కులకర్ణి తన ఇంట్లోనే హోమ్ స్టే నడుపుతూ వంటవాడిగా మరియు యజమానిగా కూడా వ్యవహరించేవారు. అది ఆగస్టు నెలాఖరు. దక్షిణ భారతదేశంలో వాతావరణం ఇంకా మండుటెండగానే ఉంది. అయితే పర్వతాలు చల్లగా ఉండేవి మరియు పిల్లలకు ఇంకా వేసవి సెలవులు ఉండటంతో చాలా మంది నగరవాసులు వేడి నుండి తప్పించుకోవడానికి మరియు ఆనందించడానికి శ్వేతగిరి కొండలకు తరలివచ్చారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో శంకర్ కులకర్ణి హోమ్ స్టే వ్యాపారం గణనీయంగా మెరుగుపడింది. ఇంట్లో ఈ మధ్య వ్యాపారం బాగా జరగడంతో రాత్రి భోజన సమయం అయింది. తన తండ్రి ఇంట్లో ఉన్న అత్యవసర పనిని తలచుకుని దేవాంశ్ తన నడక వేగాన్ని పెంచాడు. కాని అతను ఇంటికి చేరకముందే దేవాంశ్ దూరంగా తన పెరట్లో చాలా మంది గుమిగూడి లోపలికి రమ్మని సైగలు చేయడం చూశాడు. బిల్లు రద్దు చేయండి. నేను వేసుకున్న దుస్తులు మీకు తెలుసా? ఆమె బ్రాండ్ ఏమిటి? షానెల్. మీరు పల్లెటూరి వాళ్లతో షానెల్ గురించి మాట్లాడితే వాళ్లకు అర్థం కాదు. కాని ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? దీని ధర ఏకంగా 1,00,000 రూపాయలు. ఇండియన్ రూపీ 1,00,000తో ఈ పాతబడిన ఒక కుటుంబం నడిపే కంట్రీ రిసార్ట్ను కొనవచ్చు. అలాంటిది కేవలం బిల్లు రద్దు చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఎంత హాస్యాస్పదం. మెరిసే మిరుమిట్లు గొలిపే బట్టలు వేసుకున్న ఒక మహిళ దుకాణంలో నిలబడి ఉంది. ఒక చేతిని నడుము మీద పెట్టుకుని మరో చేతితో తన ముందు నిలబడిన స్త్రీపురుషుల వైపు చూపిస్తోంది. ఆమె ముఖంలో పూర్తి ధిక్కారం, అహంభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె లేత గోధుమ రంగు దుస్తులు వేసుకుంది. అవి ఇప్పుడు కూరగాయల రసం మరకలతో నిండిపోయాయి. ఆమె పక్కన ఫ్యాషన్గా దుస్తులు ధరించిన 6 లేదా 7 పురుషులు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు టైటాన్ ఎడ్జ్ మెకానికల్ వాచ్ పెట్టుకున్నారు. స్పష్టంగా అతను ఒక ధనవంతుడు. 1,00,000 రూపాయలు. ఆ మెరిసే దుస్తులు వేసుకున్న మహిళ ముందు నిలబడిన సాదాసీదా యువతి ముఖం పాలిపోయి రంగు మొత్తం పోయింది. ఆమె పక్కన కూర్చున్న మధ్యవయస్కుడు కూడా ఆ దృశ్యం చూసి పాలిపోయాడు. 90వ దశకంలో భారతదేశంలోని చాలా మంది కూలీలు నెలకు కేవలం 300 రూపాయలు -400 మాత్రమే సంపాదించేవారు. చాలా మందికి 1,00,000 రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం. అవును, అవును, నన్ను నిజంగా క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. తప్పు చేసింది మీరే. అందుకే నేను. సాదా దుస్తులు ధరించిన ఆ యువతి ముఖం పాలిపోయి తడబడుతూ క్షమాపణ చెప్పింది. ఇదేం వైఖరి? ఇది నా తప్ప అంటున్నారా? ఇది విన్న ఆడంబరమైన మహిళ గొంతు ఒక్కసారిగా పదునుగా మారింది. ఆమె వేలు దాదాపు అవతలి మహిళ ముక్కును తాకింది. ఎందుకు వెళ్తున్నావు? ఇంకా వాదించాలనుకుంటున్న ఆ యువతిని ఆ మధ్యవయస్కుడు వెంటనే ఆపి సయోధ్య చిరునవ్వుతో ముందుకు వంగాడు. ఆ అమ్మాయికి అర్థం కావడం లేదు. దయచేసి కోపపడకండి. అదృష్టవశాత్తు బట్టలు కేవలం మురికిగా ఉన్నాయి. ఉతికిన తర్వాత బాగుంటాయి. లాండ్రీ ఖర్చు నేను చెల్లిస్తాను. పైగా మన ఇంట్లో తినడానికి తిండి కూడా ఉంది. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావ్? కూరగాయల రసంతో మరక పడితే ఇంత విలాసవంతమైన బ్రాండ్ను అలానే కడగవచ్చా? ఒక్కపూట భోజనం సరిపోతుందా? తిండి కోసం నాకిప్పుడు మీ దయాదాక్షిణ్యాలు అవసరమా? టైటాన్ ఏజ్ వాచ్ పెట్టుకున్న ఆ వ్యక్తి గట్టిగా నిరసన తెలిపాడు. అతను ఆ మధ్యవయస్కుడి వైపు వేగంగా నడిచి అతని ఛాతీపై బలంగా తోశాడు. ఆ మధ్యవయస్కుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి కొన్ని అడుగులు వెనక్కి వేశాడు. అతని వీపు ఒక బల్లకు తగిలేంత వరకు ఆగాడు. తన నడుమును గట్టిగా రుద్దుకుంటూ కోపంగా పైకి చూసి, ఏయ్, నువ్వెలా మనుషుల్ని అలా తోయగలవు? నేను నిన్ను తోస్తే ఏంటి? అన్నాడు. ఈ రోజు నువ్వు మీరాకి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే నిన్ను నెట్టడమే కాదు, అంతకంటే ఎక్కువ చేస్తాను. టైటాన్ ఏజ్ వాచ్ ఉన్న వ్యక్తి అహంకారంగా అన్నాడు. అతని వెనుక నిలబడిన ఇతర ఫ్యాషనబుల్ యువకులు తమ చేతులపై ఉన్న చొక్కా చేతులను పైకి మడిచి ఆ మధ్య వయస్కుడి వైపు శత్రుత్వంతో చూశారు. మా నాన్నను తాకడానికి ఎవడికి ధైర్యం? ప్రయత్నించి చూడు. టైటాన్ ఏజ్ వాచ్ ఉన్న వ్యక్తి మాట్లాడటం ముగించగానే గుంపు వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. అది ఇంకా పసివాడి స్వరంలానే ఉన్న కోపంతో నిండి ఉంది. అది సుమారు 16 లేదా 17 ఏళ్ల యువకుడిది. అతను ఆ మధ్యవయస్కుడి వద్దకు నడిచి అతన్ని పట్టుకుని ఆప్యాయంగా నాన్న అని అడిగాడు. మీరు బాగున్నారా? ఆ యువకుడు మరెవరో కాదు, దేవాంశ్ కులకర్ణి. ఆ మధ్యవయస్కుడు అతని తండ్రి శంకర్ కులకర్ణి. ఆ యువతి పేరు క్యూష, అతని తండ్రి దగ్గర సహాయకురాలిగా పనిచేస్తుంది. నేను బాగున్నాను.
ఇక్కడికి ఎలా వచ్చావు? లోపలికి వెళ్ళు. దీనితో నీకు సంబంధం లేదు. తన కొడుకును చూడగానే శంకర్ కులకర్ణి వెంటనే అన్నారు. మిమ్మల్ని వేధిస్తుంటే దీనితో నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అని దేవాంశ్ బదులిచ్చాడు. తర్వాత అతను తన తండ్రిని తోసిన యువకుడి వైపు చూశాడు. ఏయ్, ఇంకా తల్లిపాల వాసన వస్తున్న చిన్న రౌడీ. ఏం చూస్తున్నావ్? ఇక్కడి నుండి పో. మామూలుగా కనిపించే ఒక యువకుడు తన వైపు చూస్తుండటంతో ఆ వ్యక్తికి మరింత కోపం వచ్చింది. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. స్పష్టంగా ఈ మహిళే కాలు జారి క్యూష అక్కను ఢీకొట్టింది. దీనితో మాకు ఏం సంబంధం? అని దేవాంశ్ ఒక యువకుడికి ఉండే బిడియం లేకుండా బదులిచ్చాడు. ఏయ్, నేను ఎవరో నీకు తెలుసా? పాల వాసన వచ్చే నీచుడా, నాతో అలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? టైటాన్ ఎడ్జ్వాచున్న వ్యక్తి ఒక పల్లెటూరి కుర్రాడి చేతిలో అప్పుడే మొదటిసారి తిట్లు తిన్నాడు. అతను చాలా అవమానంగా భావించాడు. అతను దేవాంశ్ చెంపపై కొట్టడానికి చేయి ఎత్తాడు. కాని టైటాన్ ఎడ్జ్వాచున్న వ్యక్తి దేవాంశ్ను తాకకముందే దేవాంశ్ అతని మణికట్టు పట్టుకున్నాడు. కొద్దిపాటి బలంతో వాచున్న వ్యక్తి వెంటనే నొప్పితో అరుస్తూ వంగిపోయి, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. నా చేయి విరిగిపోబోతోంది, వదిలేయ్ అని అరిచాడు. ఇప్పుడు నొప్పితో వంగి విలవిలలాడుతున్న 24 లేదా 25 ఏళ్ల దృఢమైన యువకుడి మణికట్టును ఒక టీనేజర్ తేలికగా పట్టుకోవడం చూసి శంకర్ కులకర్ణి తప్ప అందరూ దెయ్యాన్ని చూసినట్లుగా నిశ్చేష్టులయ్యారు. ఇంకా అమాయకత్వం తొణికిసలాడుతున్న ఆ అమాయక ముఖాన్ని వారు నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్య వైరుధ్యం చాలా స్పష్టంగా ఉంది. దేవాంశ్, త్వరగా వదిలేయ్. తన కొడుకు ఆ వ్యక్తి మణికట్టు విరగ్గొడతాడేమోనని భయపడిన శంకర్ కులకర్ణి వెంటనే దేవాంశ్పై అరిచాడు. సరే, నాన్నా. దేవాంశ్ తలూపి అతని పట్టును వదిలేశాడు. దేవాంశ్ చేయి వదిలిన వెంటనే ఆ టైటాన్ ఏజ్గార్డ్ అవమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతను అతని కడుపులో గట్టిగా తన్నాడు. ఒక దృఢమైన పెద్దాయన ఒక యువకుడిని అంత గట్టిగా తన్నడం చూస్తున్న ప్రేక్షకులకు ఎంత క్రూరంగా అనిపించిందంటే దాన్ని కళ్లతో చూడటం అటుంచి కనీసం చూడలేకపోయారు. చాలామంది అప్రయత్నంగా కేకలు వేశారు. కొందరు మహిళలు కళ్ళు కూడా మూసుకున్నారు. కొన్ని క్షణాల క్రితం ఆ టైటాన్ ఏజ్ గార్డ్తో పోరాడుతున్నప్పుడు ఆ యువకుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో వాళ్లు పూర్తిగా మర్చిపోయారు. హా, నాకు ఇంకా ఎవరినైనా కొట్టాలని ఉంది. దేవాంశ్ నేలకూలుతాడని అందరూ అనుకుంటున్న తరుణంలో అతని ముఖంలో ఒక చిన్న విచారం కనిపించింది. అతను చేయి చాచి ఆ టైటాన్ ఏజ్ గార్డ్ కాలును పైకి లాగాడు. ధామ్, పెద్ద శబ్దం. ఆ టైటాన్ ఏజ్ గార్డ్ వెనక్కి దొర్లుకుంటూ నేలమీద కుప్పకూలిపోయాడు. అవును, చూస్తున్న వాళ్లందరూ పగలబడి నవ్వారు. కునాల్ అన్నయ్య, మీకు పర్వాలేదా? కొందరు యువకులు అతన్ని పైకి లేపడానికి వేగంగా పరుగెత్తుకొచ్చారు. అయ్యో, నా బొంద, నా పిరుదులు 4 ముక్కలుగా చీలిపోబోతున్నాయి. నా కోసం ఈ దుర్మార్గుడిని మీరు కొట్టరా? అన్నయ్య కునాల్ కోపంగా అరుస్తూ లేచి తన పిరుదులను పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ యువకులకు అసలు విషయానికి అర్థమైంది. కొందరు ముందుకు కదలగా మరికొందరు కుర్చీలు పట్టుకుని రంగంలోకి దూకారు. అంతమంది యువకులు ఒకే వ్యక్తిని తరుముకోవడం చూసి చూస్తున్న వారి ముఖాలు మారిపోయాయి. కొందరు పురుషులు ముందుకు కదలడానికి ప్రయత్నించారు. కాని వారి పక్కనే నిలబడిన స్త్రీలు వారిని గట్టిగా పట్టుకుని ఆపారు. ఆ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉన్నారు. ఈ పట్టణ యువకులతో ఆటలాడకూడదని స్పష్టంగా అర్థమైంది. వారి తొందరపాటు చర్యల వల్ల తమ పురుషులు ఇబ్బందుల్లో పడటం వారికి ఇష్టం లేదు. వారందరూ లాగుతుండగా కనురెప్పపాటులో ఆ యువకులు దేవాంశ్ను చేరుకున్నారు. క్యూష అప్పటికే ముందుకు కదలడానికి ప్రయత్నిస్తూ అరవడం, కేకలు వేయడం మొదలుపెట్టాడు. కాని దేవాంశ్ తండ్రి శంకర్ కులకర్ణి అతన్ని ఆపాడు. దేవాంశ్, దయచేసి అతన్ని ఆపు. క్యూషను పట్టుకుని శంకర్ కులకర్ణి కోపం, నిస్సహాయత కలగలిసిన భావంతో కనుబొమ్మలు ముడిచాడు. ఇన్నేళ్లుగా తన కొడుకు ఋషి యతిన్ నుండి ఏమి నేర్చుకున్నాడో ఆయన ఎప్పుడూ అడగనప్పటికీ పగలు రాత్రి అతనితో ఉన్న తండ్రిగా తన కొడుకు ఋషి యతిన్ నుండి కొన్ని నిజమైన నైపుణ్యాలను నేర్చుకున్నాడని ఆయనకు దాదాపుగా తెలుసు. ఏ సాధారణ మనిషి కూడా ఆయనకు ఎదురు నిలబడలేడు. చింతించకండి, నాన్న, నేను అన్నీ చూసుకున్నాను. దేవాంశ్ కులకర్ణి మాట్లాడుతూనే అతని శరీరం అకస్మాత్తుగా వంగిపోయింది. అతని కుడికాలు బొంగరంలా తిరిగింది. ఎడమకాలు కొరడాలాగా ముందుకు పొడుచుకు వచ్చింది. ఆ యువకులు పొడుగ్గా ఉన్నప్పటికీ వారి భంగిమలు స్పష్టంగా అస్థిరంగా ఉన్నాయి. దేవాంశ్ దెబ్బకు ఒక పెద్ద శబ్దంతో వారందరూ కనురెప్పపాటులో నేలకూలారు. వారిలో ఇద్దరు నియంత్రణ కోల్పోయి తమ కుర్చీలను తోటివారిపై విసిరారు. ఛత్, అస్సలు కుదరదు. చూస్తున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. తాము చూస్తున్నదాన్ని వారు నమ్మలేకపోయారు. ఇంతకుముందు అందరినీ అవమానించిన కునాల్ భాయ్, అహంకారి అయిన మీరా కూడా నివ్వెరపోయారు. ఒకే యువకుడి ఒక్క దెబ్బతో 5 లేదా 6 నేలకూలుతారని వారు ఎప్పుడూ ఊహించలేదు. మీరు మీ అమ్మ బట్టలపై సూప్ పోస్తారు. ఆమె అద్దె చెల్లించడానికి నిరాకరిస్తారు. ఇంకా ఇతరులపై కూడా దాడి చేస్తారు. ఈ శిథిలావస్థలో ఉన్న ఫ్యామిలీ రిసార్ట్ ఇక కొనసాగాలని అనుకోవడం లేదనిపిస్తోంది. కునాల్, పోలీసులకు ఫోన్ చెయ్యి. అందరినీ అరెస్టు చేయించు. మీరా గొంతు గద్గదమైంది. ఒకప్పుడు అందంగా ఉన్న ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ మహిళ పోలీసులను పిలవడం విన్న శంకర్ కులకర్ణి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కొండప్రాంత రైతులు, సామాన్య పౌరులు పోలీసులంటేనే అత్యంత ఎక్కువగా భయపడేవారు. అంతేకాక పోరాడుతున్నది వారి సొంత కొడుకే. ఒకవేళ పోలీసులు నిజంగా అతన్ని తీసుకుపోతే దానివల్ల వారి పరిస్థితి ఏమిటి?
దయచేసి పోలీసులను పిలవకండి. క్షమించండి. మీకు కావలసినది ఏదైనా ఇస్తాను. శంకర్ కులకర్ణి పదే పదే తలవంచి వేడుకున్నాడు. చాలా ఆలస్యమైపోయింది, ముసలాయనా. మీ కొడుకును అరెస్టు చేసి జైలుకు పంపే వరకు వేచి ఉండండి. శంకర్ కులకర్ణి అలానే తలవంచి వేడుకోవడం చూసి కునాల్ భాయ్ తన జేబులోంచి ఒక నల్లటి ఎరిక్సన్ ఫోన్ను తీశాడు. 1990ల మధ్యలో మొబైల్ ఫోన్లు సర్వసాధారణం కానప్పుడు ఒక ఫోన్ ధర ₹1,00,000కు పైగా ఉండేది. అది సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అది తరచుగా సామాజిక హోదా మరియు సంపదకు చిహ్నంగా ఉండేది. మీరా తన డ్రెస్ ఛానెల్ లేదా మరేదో అని వివరించినప్పుడు శంకర్, కులకర్ణి మరియు అక్కడున్న ఇతరులు అయోమయానికి గురయ్యారు. ఆమె అబద్ధం చెబుతోందని వారు అనుకున్నారు. ఆ రోజుల్లో ఏ దుస్తులైనా అంత ఖరీదైనవిగా ఎలా ఉంటాయి? కానీ కునాల్ భాయ్ తన మొబైల్ ఫోన్ బయటకు తీయగానే శంకర్ కులకర్ణితో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో పెద్దవయ్యారు. ఇది కేవలం అత్యంత ధనవంతులు మాత్రమే కొనగలిగే మరియు ఉపయోగించగలిగే వస్తువు. వారి గ్రామంలో ఇంతకుముందు ఎవరికీ ఇది లేదు. కునాల్ భాయ్ తన మొబైల్ ఫోన్ బయటకు తీయడం చూసి శంకర్ కులకర్ణి తీవ్రంగా భయపడ్డాడు. అతను దేవాంశ్ను పట్టుకుని, దేవాంశ్, త్వరగా ఈ తోబుట్టువులకు క్షమాపణ చెప్పు అన్నాడు. తన తండ్రి నిష్కపటమైన ముఖంలో ఆందోళన, కంగారు చూడటంతో అంతకుముందు ప్రశాంతంగా ఉన్న దేవాంశ్ ముఖభావం క్రమంగా గంభీరంగా మారింది. గర్వంగా ఫోన్ చేయడానికి సిద్ధంగా ఉన్న కునాల్ భాయ్ మరియు నడుముపై చేతులు పెట్టుకుని గర్వంగా నిలబడిన మీరా ప్రత్యేకంగా నిర్లిప్తంగా కనిపించారు. చింతించకండి, నాన్నా, నేను చూసుకుంటాను. దేవాంశ్ తన తండ్రి చేతిని తన భుజం పైనుంచి మెల్లగా తీసివేసి ఆత్మవిశ్వాసంతో కునాల్ భాయ్ మరియు మీరా వైపు నడిచాడు. విచిత్రమైన విషయానికి ఏమిటంటే దేవాంశ్ సాధారణ దుస్తులు ధరించిన యువకుడైనప్పటికీ అతను రావడం చూసి కునాల్ భాయ్ మరియు మీరా అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశారు. కునాల్ భాయ్ అప్రయత్నంగా తన చేతిని వెనుకకు దాచుకుని కోపం మరియు అంతర్గత భయం కలగలిసిన భావంతో దేవాంశ్ వైపు చూస్తూ, నాయనా, ఏం చేస్తున్నావ్? మా నాన్నగారిది మాల్గుడి గ్రాండ్ హోటల్. ఆయనకు జిల్లా నాయకులతో, చివరికి జిల్లా పోలీస్ చీఫ్తో కూడా స్నేహం ఉంది. దేవాంశ్, ఇలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాడు. కునాల్ భాయ్ తన పలుకుబడి గురించి గొప్పలు చెప్పుకోవడం చూసి శంకర్ కులకర్ణి కంగారుపడి అరిచాడు. ఇతరులకు తన కొడుకు సామర్థ్యాలు తెలియకపోవచ్చు, కాని అతనికి తెలుసు. చింతించకండి నాన్నా, నేను అన్నీ చూసుకుంటాను. దేవాంశ్ తన తండ్రి వైపు భరోసాగా చూశాడు. తర్వాత అతను చేయి చాచి కునాల్ భాయ్, మీరా ఇద్దరి చేతులను పట్టుకున్నాడు. ఆ యువకుల బృందానికి వాళ్లే నాయకులని అతనికి తెలుసు. ఏం చేస్తున్నావ్? నన్ను వదిలేయ్, కునాల్ భాయ్. దేవాంశ్ పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మీరా వెంటనే అరిచింది. కాని దేవాంశ్ ఆమె చేతులను పట్టుకున్నాడు. అవి పెద్దగా గాని, లావుగా గాని లేవు, కాని ఇనుప పటకారులా మంచులా చల్లగా, గట్టిగా ఉన్నాయి. మొదట వాళ్లు పెనుగులాడలేదు. కాని వారు అలా చేసిన వెంటనే దేవాంశ్ మరింత గట్టిగా తోశాడు. దాంతో వారికి వెంటనే విపరీతమైన నొప్పి పుట్టి నుదుటిపై చల్లని చెమటలు పట్టాయి. నెమ్మదిగా, నెమ్మదిగా, నొప్పిగా ఉంది. నేను మిమ్మల్ని చంపాలని అనుకోలేదు. మీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను. కాని మీరు అనవసరంగా రాద్ధాంతం చేశారు. దేవాంశ్ ప్రశాంతమైన ముఖంతో అన్నాడు. మేము ఇకపై అరవము. మేము ఇకపై అరవము. ఈ యువకుడు పోరాడటానికి చాలా బలంగా ఉన్నాడని ఇప్పుడు గ్రహించిన కునాల్ మరియు మీరా వెంటనే అన్నారు. కొంతకాలం పాటు ఈ నష్టాన్ని భరించి తరువాత ప్రతీకారం గురించి ఆలోచించడం మంచిది. అంతే, దేవాంశ్ అన్నాడు. అతని నిర్లిప్త ముఖం కొండ ప్రాంత ప్రజల సరళమైన, నిష్కపటమైన చిరునవ్వుగా మారింది. తరువాత వారిని లోపలి గదిలోకి తీసుకువెళ్లి అతను శంకర్, కులకర్ణి మరియు క్యూషాల వైపు తిరిగి, నాన్న, క్యూషా అక్క, దయచేసి అతిథులను పలకరిస్తూ ఉండండి అని అన్నాడు. నేను లోపల కునాల్, అక్క మీరాలతో కాసేపు మాట్లాడతాను. శంకర్ కులకర్ణి తన కొడుకు కునాల్, మీరాలను లోపలి గదిలోకి తీసుకువెళ్లడాన్ని చూశాడు. అతని ముఖంపై నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన చిరునవ్వు కనిపించింది. చివరకు అతను తన కొడుకు చెప్పినట్లే చేసి అతిథులను అలరించడానికి కుజతో కలిసి వెళ్లాడు. ఆ సందడిని చూడటానికి గుమిగూడిన కొంతమంది గ్రామ పిల్లలను కూడా అతను తరిమివేశాడు. లోపలికి వెళ్లాక దేవాంశ్ ఆమె చేతిని వదిలేశాడు. అతను తలుపు మూశాడు. తర్వాత పెదవులపై చిరునవ్వుతో కునాల్ మరియు మీరాల వైపు చూసి, మేము ఇక్కడ సాధారణ పల్లెటూరి వాళ్లం. మీరేమీ పట్టణవాసుల్లాంటి వారు కాదు. దయచేసి కూర్చోండి అన్నాడు. దేవాంశ్ ముఖంలో ఒక పల్లెటూరివాడి చిరునవ్వు, ఒక యువకుడి సిగ్గు మరియు అమాయకత్వం యొక్క ఛాయలు కనిపించాయి. రెస్టారెంట్లో ఒంటరిగా 5 లేదా 6 యువకులను ఓడించిన ఆ పరాక్రమశాలికి, తమ ముందు నిలబడిన ఆ యువకుడికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం కునాల్ మరియు మీరాలకు దాదాపు అసాధ్యమైంది. చెప్పండి అన్నాడు అతను. వారి హోదా ఉన్నప్పటికీ కునాల్ మరియు మీరాలు నిజానికి దేవాంశ్కు భయపడలేదు. వారు శారీరక హాని జరుగుతుందేమోనని భయపడ్డారు. కాని అతను కేవలం ఒక యుద్ధవీరుడు కాబట్టి వారు అంతగా బెదరలేదు. వారు నిశ్చింతగా కూర్చుని సమాధానం కోసం ఆశిస్తూ దేవాంశ్ వైపు చూశారు. ఇది నాకు ఏమి కావాలో దాని గురించి కాదు. అసలు మీకు ఏమి కావాలి? మీ ఇద్దరికీ చాలా ఉన్నత హోదా ఉందని నాకు తెలుసు. మేము కేవలం సాధారణ ప్రజలం. నువ్వు ఒక్క క్షణం నాకు తలొగ్గవచ్చు. కాని తర్వాత నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే అది మమ్మల్ని బాధించదా? దేవాంశ్ వారి వైపు ప్రశాంతంగా చూస్తూ అన్నాడు.
దేవాంశ్ ప్రశాంతమైన ముఖ కవళికలను చూసి కునాల్ మరియు మీరాకు ఒక్కసారిగా భయం వేసింది. అతను నిజంగా కేవలం 15 నుండి 16 ఏళ్ల కుర్రాడా? అతని వయసున్న అబ్బాయికి ఇంతటి సూక్ష్మమైన ఆలోచన, లోతైన అవగాహన ఉండటం అస్సలు ఊహించలేనట్టుగా ఉంది. నీకు అర్థమైతే మమ్మల్ని ఓడించడానికి ఎందుకు అంత ధైర్యం చేశావు? నీకు కొన్ని యుద్ధ విద్యలు వచ్చాయని, నువ్వు ఇష్టమొచ్చింది చేయగలనని అనుకునేంత అమాయకుడివి కాకూడదు. మేము నీకు భయపడతామని, తర్వాత ప్రతీకారం తీర్చుకోమని నిజంగా నమ్ముతున్నావా? నేను నీకు ఒకటి చెబుతాను, మమ్మల్ని శాశ్వతంగా మౌనంగా ఉంచే సత్తా నీకు లేకపోతే, లేదా ఇప్పుడే నా ముందు మోకరిల్లి, నీ తల నేలకేసి బాదుకుని, ఇప్పటినుంచి నేను చెప్పినట్టు చేస్తూ నాకు లొంగిపోతే తప్ప ఈ విషయానికి ఇలా ముగిసిపోదు. తనదే పైచేయి అన్నట్టుగా దేవాంశ్ వైపు చూస్తూ, కాలు పైకెత్తి అహంకారంగా అన్నాడు కునాల్. ఈ రోజుల్లో ఇంతటి హోదాలో ఉన్నవాళ్లు కేవలం మూర్ఖులకు మాత్రమే భయపడతారు. దేవాంశ్కి అంతా అర్థం కావడంతో వాళ్లకి పనులు తేలికయ్యాయి. ఎందుకంటే తెలివైనవాడు ఎప్పుడూ అనుమానపడతాడు. ధామ్! కునాల్ ఆత్మసంతృప్తిలో మునిగిపోయి, దేవాంశ్ తన అదుపులో ఉన్నాడని నమ్మకంగా ఉన్నాడు. దేవాంశ్ అకస్మాత్తుగా బల్లమీద నుండి ఒక పుస్తకం తీసుకుని అతని తలపై కొట్టాడు. నోరు అదుపులో పెట్టుకో. నీకంటే పెద్దవాడు ఎవడనుకుంటున్నావ్? నన్ను కొట్టడానికి ధైర్యం చేస్తావా? నీకు నిజంగా నీ దుకాణం కావాలా? దేవాంశ్ దాడికి కునాల్ నివ్వెరపోయాడు. ఈ కుర్రాడికి ప్రతీకారానికి భయం లేదా? అయినా ఇంత అహంకారంగా ఎలా ఉండగలుగుతున్నాడు? కోపంతో కునాల్ ఒక్కసారిగా పైకి లేచాడు. చరా చరా చరా! కునాల్ భాయ్ పైకి లేవగానే దేవాంశ్ కులకర్ణి అకస్మాత్తుగా చేయి చాచి అతని మెడ పట్టుకున్నాడు. మరియు చేతిలోని పుస్తకంతో అతని తలపై కొట్టడం ప్రారంభించాడు. నాన్న, ఇంకోసారి చెప్పు. నిన్ను సవాలు చేస్తున్నాను. దేవాంశ్ ముఖంలోని చిరునవ్వు మాయమై, దాని స్థానంలో ఒక మంచులాంటి చల్లదనం ఆవరించింది. కునాల్ భాయ్కి తన మెడపై చల్లని బిగువు, తలలో కొట్టుకుంటున్నట్లు నొప్పి అనిపించింది. దేవాంశ్ యొక్క ఆ చల్లని ముఖాన్ని చూసి అతను వణికిపోయాడు, మరియు తన ముందు నిలబడిన ఈ యువకుడు అంత తేలికైన వాడు కాదని అకస్మాత్తుగా గ్రహించాడు. మరింత అసౌకర్యాన్ని నివారించడానికి, మరింత విధేయంగా ప్రవర్తించడమే మంచిదని అతను నిర్ణయించుకున్నాడు. నేను మళ్ళీ అలా అనను. దేవాంశ్ మళ్ళీ తన తలపై కొట్టడానికి పుస్తకం ఎత్తడం చూసి కునాల్ భాయ్ వెంటనే గట్టిగా అరిచాడు. నువ్వు ఇంతకు ముందే ఇలా ఉండి ఉంటే దెబ్బలు తినేవాడివి కాదు. నువ్వు నిజంగా దెబ్బలు తినడానికి అర్హుడివి. దేవాంశ్ చివరకు వదిలేసి గొణుగుతూ తన కుర్చీలో వెనక్కి కూర్చున్నాడు. కునాల్ భాయ్ లోలోపల ద్వేషంతో పళ్ళు బిగించాడు. కాని ఆ క్షణంలో అహంకారంతో ఎదురు సమాధానం చెప్పే ధైర్యం అతనికి లేదు. సరే, ఇది ఇక్కడితో ముగిసిపోదని ఇప్పుడే చెప్పావు కదా, మరి నేను మీకు నమస్కరించాలి, మీ సేవకుడిగా మారాలి, కదా? దేవాంశ్ కూర్చున్న తర్వాత అతను మళ్లీ మాట్లాడాడు. కునాల్ భాయ్ మరియు మీరా ఒకరినొకరు చూసుకుని, ఆపై ఏకస్వరంతో అన్నారు, కాదు, కాదు, అది కేవలం ఒక పరిహాసం. అది కేవలం ఒక గుడ్డముక్క, కదా? దాని గురించి మర్చిపోదాం. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పోరాడకూడదని తెలివైనవాడికి తెలుసు. ప్రస్తుతానికి ఈ యువదేయాన్ని మోసం చేయడమే మంచిది. మీరు ఇప్పటికే రహస్యాన్ని బయటపెట్టడం విచారకరం. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతానని అనుకుంటున్నారా? కాని నేను నిన్ను నమ్మకుండా వెళ్లనిస్తే, తర్వాత నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వస్తే నేనేం చేయగలను? దేవాంశ్ తన గడ్డాన్ని నిమురుకున్నాడు. తన ప్రకాశవంతమైన, తెలివైన కళ్లతో వారిని చూస్తూ అతను కలత చెందినట్లు కనిపించాడు. దేవాంశ్ కలత చెందిన ముఖాన్ని, అతని కళ్లలోని చూపును చూసి, కునాల్ భాయ్ మరియు మీరా తమను తామే గట్టిగా చెంపదెబ్బ కొట్టుకోవాలని అనుకున్నారు. ఇది నిజంగా ఆత్మహత్యా సదృశమైనది. కఠినంగా, మొండిగా ఉండటానికి ప్రయత్నించకుండా, వారు ముందుగానే ఈ విషయాన్ని వదిలేసి వెళ్లిపోవడానికి అంగీకరించి ఉంటే, వారిని వెళ్లనివ్వని ఈ యువదెయ్యాల నాయకుడితో వ్యవహరించాల్సిన అవసరం ఉండేది కాదు. మరియు అతని తర్వాతి చర్యలు ఊహించలేనంతగా ఉన్నాయి. చూస్తుంటే నేను కొన్ని కష్టాలను భరించాల్సి వచ్చేలా ఉంది. కొంతసేపు ఆలోచించిన తర్వాత దేవాంశ్ కలత చెందినట్లుగా కనిపిస్తూ చివరికి లేచాడు. అతను డ్రాయర్ నుండి 2 పసుపు రంగు యంత్రాలను తీసుకుని, కొంచెం కుంకుమ కలిపి, తర్వాత ఒక వ్రాత కుంచెను తీసుకున్నాడు. దానిని కుంకుమలో ముంచి, కునాల్ భాయ్కి అందించి, ఇదిగోండి, కునాల్ భాయ్, నాకు ఒక సహాయం చేయండి, అన్నాడు. నీ పుట్టిన తేదీ, పేరు రాసుకో. నా పుట్టిన తేదీనా? కునాల్ భాయ్ అయోమయంగా దేవాంశ్ వైపు చూశాడు. అవును, సంవత్సరం, నెల, రోజు, మరియు భారత కాలమానం. నీ పేరుతో పాటు అది రాసుకో, ఆ తర్వాత నువ్వు వెళ్ళవచ్చు, అన్నాడు దేవాంశ్. నిజంగానా? అని కునాల్ భాయ్ ఆశ్చర్యంగా అన్నాడు. దేవాంశ్ చేతిలో తాను ఏదో హింసను భరించాల్సి వస్తుందని అతను అనుకున్నాడు. కనీసం దెబ్బలైనా. కాని ఇది ఇంత సులభంగా ఉంటుందని అతను ఊహించలేదు. అవును, అది నిజమే. అంతే కదా, మరి నేను మీకు నమస్కరించి, మీ సేవకుడిగా మారాలి, కదా? కూర్చున్న తర్వాత దేవాంశ్ మళ్లీ మాట్లాడాడు. కునాల్ భాయ్, మీరా ఒకరినొకరు చూసుకుని, ఆ తర్వాత ఏకస్వరంతో అన్నారు, కాదు, కాదు, అది కేవలం ఒక జోక్. అది కేవలం ఒక గుడ్డముక్క, కదా? దాని గురించి మర్చిపోదాం. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పోరాడకూడదని తెలివైనవాడికి తెలుసు. ప్రస్తుతానికి ఈ చిన్న దేయాన్ని మోసం చేయడమే మంచిది. మీరు ఇప్పటికే రహస్యాన్ని బయటపెట్టడం విచారకరం. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతానని అనుకుంటున్నారా?
కాని నేను మిమ్మల్ని నమ్మకుండా వదిలేస్తే తర్వాత మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వస్తే నేను ఏమి చేయాలి? దేవాంశ్ తన గడ్డాన్ని నిమిరాడు. తన ప్రకాశవంతమైన, తెలివైన కళ్లతో వారిని చూస్తూ అతను కలత చెందినట్లు కనిపించాడు. దేవాంశ్ కలత చెందిన ముఖాన్ని, అతని కళ్లలోని చూపును చూసి, కునాల్ భాయ్, మీరా తమను తాము గట్టిగా చెంపదెబ్బ కొట్టుకోవాలని అనుకున్నారు. ఇది నిజంగా ఆత్మహత్యా సదృశంగా ఉంది. వారు మొండిగా, కఠినంగా ఉండటానికి ప్రయత్నించకుండా, ఆ విషయాన్ని వదిలేసి ముందే వెళ్ళిపోవడానికి ఒప్పుకుని ఉంటే, వారిని వెళ్లనివ్వని ఆ యువ దెయ్యాల నాయకుడితో ఈ వ్యవహారం నడపవలసి వచ్చేది కాదు. పైగా, అతని తర్వాతి ఎత్తుగడలు ఊహించలేనంతగా ఉన్నాయి. చూస్తుంటే, చివరికి నేను కొన్ని కష్టాలు భరించాల్సి వచ్చేలా ఉంది. కాసేపు ఆలోచించిన తర్వాత, దేవాంశ్ కలత చెందినట్లుగా కనిపిస్తూ చివరికి లేచాడు. అతను డ్రాయర్ నుండి 2 పసుపు రంగు యంత్రాలను తీసుకుని, వాటిలో కొంచెం కుంకుమ కలిపి, తర్వాత ఒక కలం తీసుకున్నాడు. దాన్ని కుంకుమలో ముంచి, కునాల్ భాయ్కి అందిస్తూ, ఇదిగోండి, కునాల్ భాయ్, నాకో సహాయం చేయండి. మీ పుట్టిన తేదీ, పేరు రాయండి, అన్నాడు. నా పుట్టిన తేదీనా? కునాల్ భాయ్ అయోమయంగా దేవాంశ్ వైపు చూశాడు. అవును, సంవత్సరం, నెల, రోజు, మరియు భారత కాలమానం. మీ పేరుతో పాటు అది కూడా రాస్తే చాలు, ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చు. దేవాంశ్, నిజంగానా? అన్నాడు. కునాల్ భాయ్ ఆశ్చర్యంగా అన్నాడు. దేవాంశ్ నుండి తాను ఏదో హింసను భరించాల్సి వస్తుందని అతను అనుకున్నాడు. కనీసం ఒక దెబ్బ అయినా పడాలి. మరి ఇది ఇంత సులభంగా ఉంటుందని అతను ఊహించలేదు. నిజమే, అది నిజమే. అంతే కదా, మరి నేను మీకు నమస్కరించి, మీ సేవకుడిగా మారాలి, కదా? కూర్చున్న తర్వాత దేవాంశ్ మళ్లీ మాట్లాడాడు. కునాల్ భాయ్, మీరా ఒకరినొకరు చూసుకుని, ఆ తర్వాత ఏకస్వరంతో అన్నారు, కాదు, కాదు, అది కేవలం ఒక జోక్. అది కేవలం ఒక గుడ్డముక్క, కదా? దాని గురించి మర్చిపోదాం. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పోరాడకూడదని తెలివైనవాడికి తెలుసు. ప్రస్తుతానికి ఈ చిన్న దెయ్యాన్ని మోసం చేయడమే మంచిది. మీరు ఇప్పటికే రహస్యాన్ని బయటపెట్టడం విచారకరం. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతానని అనుకుంటున్నారా? కాని నేను మిమ్మల్ని నమ్మకుండా వదిలేస్తే, తర్వాత మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వస్తే నేను ఏమి చేయాలి? దేవాంశ్ తన గడ్డాన్ని నిమిరాడు. తన ప్రకాశవంతమైన, తెలివైన కళ్లతో వారిని చూస్తూ అతను కలత చెందినట్లు కనిపించాడు. దేవాంశ్ కలత చెందిన ముఖాన్ని, అతని కళ్లలోని చూపును చూసి, కునాల్ భాయ్, మీరా తమను తాము గట్టిగా చెంపదెబ్బ కొట్టుకోవాలని అనుకున్నారు. ఇది నిజంగా ఆత్మహత్యా సదృశంగా ఉంది. వారు మొండిగా, కఠినంగా ఉండటానికి ప్రయత్నించకుండా, ఆ విషయాన్ని వదిలేసి ముందే వెళ్ళిపోవడానికి ఒప్పుకుని ఉంటే, వారిని వెళ్లనివ్వని ఆ యువ దెయ్యాల నాయకుడితో ఈ వ్యవహారం నడపవలసి వచ్చేది కాదు. పైగా, అతని తర్వాతి ఎత్తుగడలు ఊహించలేనంతగా ఉన్నాయి. చూస్తుంటే, చివరికి నేను కొన్ని కష్టాలు భరించాల్సి వచ్చేలా ఉంది. కాసేపు ఆలోచించిన తర్వాత, దేవాంశ్ కలత చెందినట్లుగా కనిపిస్తూ చివరికి లేచాడు. అతను డ్రాయర్ నుండి 2 పసుపు రంగు యంత్రాలను తీసుకుని, వాటిలో కొంచెం కుంకుమ కలిపి, తర్వాత ఒక కలం తీసుకున్నాడు. దాన్ని కుంకుమలో ముంచి, కునాల్ భాయ్కి అందిస్తూ, ఇదిగోండి, కునాల్ భాయ్, నాకో సహాయం చేయండి. మీ పుట్టిన తేదీ, పేరు రాయండి, అన్నాడు. నా పుట్టిన తేదీనా? కునాల్ భాయ్ అయోమయంగా దేవాంశ్ వైపు చూశాడు. అవును, సంవత్సరం, నెల, రోజు, మరియు భారత కాలమానం. మీ పేరుతో పాటు అది కూడా రాస్తే చాలు, ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చు. దేవాంశ్, నిజంగానా? అన్నాడు. కునాల్ భాయ్ ఆశ్చర్యంగా అన్నాడు. దేవాంశ్ నుండి తాను ఏదో హింసను భరించాల్సి వస్తుందని అతను అనుకున్నాడు. కనీసం ఒక దెబ్బ అయినా పడాలి. మరి ఇది ఇంత సులభంగా ఉంటుందని అతను ఊహించలేదు. నిజమే, అది నిజమే. దేవాంశ్ చివరకు కలత చెందిన ముఖంతో లేచాడు. అతను తన డ్రాయర్ నుండి 2 పసుపు యంత్రపు ముక్కలను తీసుకుని, వాటిలో కొంచెం కుంకుమ కలిపి, తర్వాత ఒక కలం తీసుకున్నాడు. దానిని కుంకుమలో ముంచి, కునాల్ భాయ్కి అందించి, ఇదిగోండి, కునాల్ భాయ్, నాకో సహాయం చేయండి. మీ పుట్టిన తేదీ, పేరు రాయండి, అన్నాడు. నా పుట్టిన తేదా? కునాల్ భాయ్ అయోమయంగా దేవాంశ్ వైపు చూశాడు. అవును, సంవత్సరం, నెల, రోజు, మరియు భారత కాలమానం. మీ పేరుతో పాటు అది రాయండి, ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చు. దేవాంశ్, నిజంగానా? అన్నాడు. కునాల్ భాయ్ ఆశ్చర్యంగా అన్నాడు. దేవాంశ్ చేతిలో తాను ఏదో హింసను భరించాల్సి వస్తుందని అతను అనుకున్నాడు. కనీసం దెబ్బలైనా. కాని అది ఇంత సులభంగా ఉంటుందని అతను ఊహించలేదు. అవును, ఇది నిజమే. దేవాంశ్ చివరకు కలత చెందిన ముఖంతో లేచాడు. అతను తన డ్రాయర్ నుండి 2 పసుపు యంత్రపు ముక్కలను తీసుకుని, వాటిలో కొంచెం కుంకుమ కలిపి, తర్వాత ఒక కలం తీసుకున్నాడు. దానిని కుంకుమలో ముంచి, కునాల్ భాయ్కి అందించి, ఇదిగోండి, కునాల్ భాయ్, నాకో సహాయం చేయండి. మీ పుట్టిన తేదీ, పేరు రాయండి, అన్నాడు. నా పుట్టిన తేదా? కునాల్ భాయ్ అయోమయంగా దేవాంశ్ వైపు చూశాడు. అవును, సంవత్సరం, నెల, రోజు, మరియు భారత కాలమానం. మీ పేరుతో పాటు అది రాయండి, ఆ తర్వాత మీరు వెళ్ళవచ్చు. దేవాంశ్, నిజంగానా? అన్నాడు. కునాల్ భాయ్ ఆశ్చర్యంగా అన్నాడు. దేవాంశ్ చేతిలో తాను ఏదో హింసను భరించాల్సి వస్తుందని అతను అనుకున్నాడు. కనీసం దెబ్బలైనా. కాని అది ఇంత సులభంగా ఉంటుందని అతను ఊహించలేదు.
అవును, ఇది నిజమే. మీకు ఈ కథ నచ్చితే వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి ఎపిసోడ్ కోసం @universalfm కు మెసేజ్ చేయండి. పూర్తి కథను మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.